క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు. అదే విధంగా గాడ్ బ్లెస్ యూ. ఇలాగే మంచి మార్కులు రావాలి అండ్ ఓకే. సో నేను హాస్టల్ ఉద్యోగం ఎందుకంటే నాకు గుర్తులో పార్ట్ టైం అనమాట. రెగ్యులర్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, పార్ట్ టైం చేస్తున్నాను. అక్కడ శాలరీ చాలా తక్కువ ఉంది. సో ఆ ఇన్కమ్ సోర్స్ సరిపోకని ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సి వస్తుంది. సో దానికి అమౌంట్ 1 రూపీ పడ్డా మనం కష్టానికి అమౌంట్ పడుతుంది. ఇప్పుడే సక్సెస్ అనేది ఇప్పుడే మొదట్లోనే నాకు 0 లక్షలు వచ్చే 50,000 యూట్యూబ్ ఛానల్కి లక్షలు వస్తాయంట కదా అని కాదు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఫ్యామిలీ వ్లాగ్స్. నాకైతే రిపోర్ట్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు నేను మా నాన్నకి చూపించకపోతున్నా, మీకు కూడా చూపిస్తానండి. నానా, మా డాడీ ఇంకొస్తుంది ఫ్రెండ్స్, మా డాడీ. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు రిపోర్ట్ కార్డ్ గురించి అనలైజ్ చేయబోతున్నా. ఇదే మా అమ్మల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్, ఫస్ట్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్. సో దీంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి చూసుకున్నాం. ఎన్ని మార్క్స్ వచ్చాయి బిడ్డ నీకు? సో గుడ్ వచ్చింది అంటుంది. సో చూద్దాం ఒకటొకటి అనలైజ్ చేయదు. సో ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రిఫరెన్స్ గా వెళ్తుంది కాబట్టి లైక్ చేస్తారని ఆశిస్తున్నాం. లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కొట్టండి. సో అది కూడా మా అమ్ములకి ఏమంటారు, కాన్ఫిడెన్స్ పెరగడానికి. సో మీ కంగ్రాచులేషన్స్ అనేది కామెంట్ లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా వచ్చేసి మా అమ్ములకి మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫైనల్ సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ వచ్చేసి 490 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 500. అంటే చాలా మంచి మార్కులు. ఇది ఫేక్ కదండి, వాళ్ళ టీచర్ ఇచ్చినదే. సో 490 మార్క్స్ అవుట్ ఆఫ్ 500 అంటే 10 మార్క్స్ మాత్రమే మిస్ అయినాయి. అవి కూడా ఎక్కడెక్కడ మిస్ అయినా ఏ మిస్టేక్ కూడా మనం అమలు అడిగి తెలుసుకున్నాం. సో మనం ఫస్ట్ గా ఒక్కొక్క పేపర్లు అయితే తీసుకున్నాం. సో ఒక్కొక్క పేపర్ తీసుకొని చూద్దాము సబ్జెక్ట్ వైజ్ గా. అప్పుడు మనకు బెటర్ గా మీకు చూపించడానికి వీలు ఉంటుంది. చెప్పాము క్లాస్ లో చేద్దాం, మనం తీసేసి చూపిద్దాం. ఓకేనా? సమ్మేటివ్ అసెస్మెంట్ 2 మార్క్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో నోట్ పెట్టచ్చు, ఇక్కడ పెట్టేసి. సో చెప్పు నాకు, నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావా, సెకండ్ వచ్చావా? క్లాస్ ఫస్ట్ నిజమా? మా అందరికి మా ఫ్రెండ్స్ అందరికి ఇంటర్నే వచ్చినాయి, కానీ వాళ్ళు నా దాంట్లో కాపీ కొట్టింది. బాగా మామూలు దాంట్లో కాపీ కొట్టిన చూడండి. సో చూద్దాం. సో ఇక్కడ కంగ్రాచులేషన్. సో బిఫోర్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్ పోయేటప్పుడు ముందుగా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు తెలుగు సబ్జెక్ట్ లో ఒక 1 మార్క్ వెళ్ళిపోయింది. అంటే చూసుకోవచ్చు 39 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 40. అంటే మనకు ఒక మార్క్ మిస్టేక్ చేసింది. అది అన్ని కూడా క్వశ్చన్లు బాగానే రాసింది. ఓకే, దారమం అనేది దామాన్ రాసింది, అది ఒక మిస్టేక్ చేసింది. సో ఒక మార్క్ అయితే తగ్గింది. సో వెరీ గుడ్ విదిగా బాగా తెలుగులో మంచి మార్కులు తెచ్చును. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ హిందీ. ఓకే, హిందీలో చూడండి, హిందీలో 38 వచ్చినాయి. 2 మార్క్స్ అయితే మిస్టేక్ చేసింది, 2 మిస్టేక్ చేసింది. 38 మార్క్స్, ఇది కూడా గుడ్ మార్క్స్. సో అగైన్ కంగ్రాచులేషన్. ఓకే, ఏం మిస్టేక్ చేసావు దీంట్లో నువ్వు? మిస్టేక్ చేసావా? ఓకే, కరెక్ట్ ఉన్నాయి. ఇవి కరెక్ట్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ పాంచ్ ఫలో కి నామ్ బతాయే అని ఇచ్చింది. 5 ఫలో కి నామ్ అంటే యాక్చువల్గా ఇది ఓరల్ క్వశ్చన్ అండి. వాళ్ళు అడుగుతారా క్లాస్ రూమ్ లో చెప్పాలి. నువ్వు చెప్పినా ఎన్ని చెప్పావు? 3 చెప్పినా. అవునా? ఓకే, రైట్. సో అందుకే 3 మార్క్స్ వేసినట్టున్నారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ లో అవుట్ ఆఫ్ 45. సూపర్, వెరీ గుడ్. సో వెరీ గుడ్ కూడా వేసినారు. అండ్ స్టార్ మార్క్ కూడా వేసినారు మేడం. సో చాలా వెల్ పర్ఫార్మెన్స్, మంచి మార్కులు అయితే వచ్చాయి. సో ఇలాగే చేస్తారు నెక్స్ట్ క్లాసెస్ లో కూడా. నెక్స్ట్ క్లాసెస్ ఇలాగే ఎందుకు అలాగే ఈ ఫస్ట్ స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ కూడా స్టార్టింగ్ లో అలాగే చేసింది. నా వల్ల కాదు కానీ తెలియకుండానే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాము. హార్డ్ వర్క్ కూడా అలాగే చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మంచి హోంవర్క్ చేసుకోవడం అది కూడా పర్ఫెక్ట్ గా చేస్తుంది. సో మంచి మార్కులు వచ్చాయి.
వెరీ గుడ్ అమ్ము, వెరీ గుడ్ కృతిగా. స్కూల్లో గుర్తు తెచ్చుకున్నారు. సో అందుకనే ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేద్దని చెప్పేసి ఇక సర్ప్రైజ్ గిఫ్ట్ మా అమ్మలకి అయితే కొనుక్కున్నాము. విత్ ఎలిఫెంట్ బాగుంది కదా, ఎలిఫెంట్. ఈడ ఒక చిన్న పిల్ల, ఈడ ఒక పాప, ఈడ ఒక పాప, ఈడ ఒక పెద్ద పాప. ఓకే నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కూడా ఎలాగే సర్ప్రైజ్ ఇస్తావా అని అంటుంది. సో ఖచ్చితంగా ఇస్తాము, నెక్స్ట్ ఇయర్ కూడా నీకు ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తా. ఓకేనా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 40 out of 40. ఈ మ్యాథమెటిక్స్ లో మనకు వచ్చేసి 40 out of 40. సో మనకి జస్ట్ స్పెల్లింగ్ రాయాలి కాబట్టి పర్ఫెక్ట్ గా రాసింది అని గుడ్ మార్క్స్. జనవరి ఫిబ్రవరి ఓకే, జనవరి ఫిబ్రవరి మనకి ఇక్కడ మైండ్ గేమ్ టైప్ లో మైండ్ మ్యాప్ ఇచ్చారు. జస్ట్ మనకు వర్డ్స్ మిస్సింగ్ వర్డ్స్ ఉంటాయి, మిస్సింగ్ వర్డ్స్ గుర్తు చేసుకొని రాయడమే. సో అన్ని ఉడుతుందా. సో ఇది మార్క్స్ అయితే లాస్ట్ వచ్చేసి డాక్టర్ ఒకటి సబ్జెక్ట్ మిగిలింది, అది ఈవీఎస్ నథింగ్ బట్ సోషల్ సైన్సెస్ అని, సోషల్ సైన్స్ మిక్స్ ఉంది. సో దాంట్లో కూడా మనకి మంచి మార్కులు తెచ్చుకుంది, 40 out of 39, చాలా మంచి స్కోర్. సో ఓవరాల్ గా మంచి స్టార్టింగ్ లో మనకు వచ్చేసి 2 మార్క్స్, ఇంగ్లీష్ లో 40 out of 40 అండ్ మ్యాథమెటిక్స్ లో 1 మార్క్ వెళ్ళింది, అండ్ లాస్ట్ ఈవీఎస్ లో 1 మార్క్ అయితే పోయింది. ఓవరాల్ మా అమ్మాయి అయితే ఝాన్సీ రాణి, అవునా, ఝాన్సీ రాణికి అయితే కలర్ వేసింది, దీనికి 5 out of 5 అయితే. సో ఇంకోటి అండి, మా పాప ఫస్ట్ క్లాస్, ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్. రైటింగ్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది నాకు వచ్చేసి, హ్యాండ్ రైటింగ్ మంచి రాస్తుంది అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఇదైతే ఇక్కడ తెలుగు హ్యాండ్ రైటింగ్ అండి, తెలుగు హ్యాండ్ రైటింగ్, ఇవన్నీ తెలుగు హ్యాండ్ రైటింగ్. ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు హ్యాండ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ కూడా బాగానే ఉంటుంది, పర్లేదు. మరి ఇవన్నీ ఇలా మీరు యూట్యూబ్ వీడియోస్ ఓకే ఓకే అయితే మామూలుగా ఎస్ఐ లో ఫార్మేట్ అసెస్మెంట్, మనకి సబ్మిట్ అసెస్మెంట్ కూడా ఉంటుంది, అవి కూడా బాగానే రాసింది. ఫార్మేట్ అసెస్మెంట్ చూసుకోవచ్చున్నాం, 20 out of 20 ఉంది ఇక్కడ. అలాగే అన్ని ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ అయితే బాగానే. కొన్ని హెల్త్ ఇష్యూస్ అండి, మా పాపకి అప్పుడప్పుడు కాఫ్ రావడం, కోట్ రావడం, టీజర్ చేంజ్ చేయడం వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనకు అటెండెన్స్ పర్సెంటేజ్ చూసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు జస్ట్ ఇక్కడ 22 వర్కింగ్ డేస్, 15 days, ఓకే 16 days అలాగే వెళ్ళింది. ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఎక్కువ రావడం వల్ల 10 marks మిస్ అయ్యి అనుకుంటున్నాం. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే బాగా. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, యూట్యూబ్ వీడియోస్ మరి హోంవర్క్ ఎలా మేనేజ్ చేస్తారు, ఇంతకు మీరేం చేస్తుంటారు? యాక్చువల్ గా నేను ఓకే ఒకటి చెప్తా విను. నేనైతే స్కూల్ టీచర్ అని, వేరే స్కూల్లో చెప్తాను. సో మా పాప వేరే స్కూల్, ఒకే స్కూల్ కాదు. సో ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టైం ఉంటుంది, ఆ టైం ని పిల్లలతో ఆడుకోవడం ఉంటుంది. అదేవిధంగా మనకు టైం పాస్ గా వేస్ట్ చేయకుండా అదే టైం వేస్ట్ చేసుకొని ఇది కెమెరా ఏం చేస్తారు, కట్ చేస్తే బిజినెస్ అయ్యి రాదు. కొద్దిగా చూసుకోవచ్చు. టైం పాస్ చేయకుండా, వేస్ట్ చేయకుండా వీడియోస్ తీసేసి ఆ పిల్లలతో ఆడుకున్నట్టు కదా అని చెప్పేసి కొన్ని వీడియోస్ చేస్తామని. అది కూడా చేస్తే నేను ఎక్కువ టైం తీసుకుని ఒక ½ hour లో మొత్తం షూట్ చేసుకుంటాను. రీషూట్ చేసుకోవడానికి సహకరించేది కాబట్టి వీడియో క్లారిటీ కూడా అంత పెద్దగా రాదు, ఎందుకంటే మన ఐఫోన్ కాదు. సో ఐఫోన్ నుంచి క్లారిటీ బాగానే వస్తుంది. సో దానికోసం అని ట్రై చేస్తున్నా, అది కూడా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను. ఆయన ఇంకోటి ఏంటంటే పిల్లలు ఈటింగ్ ఎప్పుడు చేస్తారు, ఈటింగ్ అనేది వచ్చేసి మనం నైట్ టైం చేసుకుంటాం, కొంచెం 12 అవుతుంది, కొంచెం 1 అవుతుంది. సో దానికి షార్ట్స్ ఎడిటింగ్ చేసుకోవడం, లాంగ్ వీడియో ఎడిటింగ్ అంటే ఏముంటుంది, జస్ట్ కొన్ని యాప్ తీసుకొని కొన్ని క్లిప్స్ ఉంటాయి కట్ చేస్తాను,
వయసు వాళ్ళకి ఏముంది అలాంటి మైక్ ఉంది కాబట్టి ఒకేసారి వయసు వాళ్ళకి ఇస్తాం. మనకి షార్ట్ వీడియో వచ్చేస్తే వీటికి ఆ 1 minute లోనే మనం ఏవైతే అనుకున్నామో కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ గా వచ్చేటట్టు చూసుకోవాలి కాబట్టి షార్ట్ వీడియో వీటికే కొంచెం టైం పడుతుంది. ఆయన ఇంకో వీడియోలో నేను ఏ యాప్ వాడతాను ఎడిటింగ్ కోసం, ఏ విధంగా ఫ్యామిలీ క్రియేట్ చేస్తానో ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్ గా ఈ రోజు అయితే మేము మా అమ్మాయి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఫైనల్ గా ఫస్ట్ ఇయర్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పిల్లల్ని చిన్న పిల్లలకి ఎరవ చేస్తున్నాం కదా అది అలాంటి ఏం లేదండి. కొన్ని ఛానల్ ఉండొచ్చు ఆ విధంగా చూపిస్తాను. నేను కరెక్ట్ కాన్సెప్ట్ వేయడానికి ఇస్తామండి. ఆ సెన్స్ అనేది ఉంది నాకు. సో మెయిన్ గా మనం తీసే వీడియోలు కూడా వేరే వాళ్ళు చూసేట ఒక ఇబ్బంది అనిపించకుండా ఒక కాన్సెప్ట్ ప్రొవైడ్ చూసుకోవాలి. యాక్చువల్ గా మా పాప వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ బాగా ఫాలో అవుతుంటే వాళ్ళని చూడమని వాళ్ళు వారికి కొన్ని ఛానల్ చూసి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది. సో అది కూడా ఒక విధంగా మోటివేషన్. వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు, మంచి స్కూల్లో చదువుతున్నారు అనే ఉద్దేశంతో. హైదరాబాద్ నాగేంద్ర స్కూల్. ఓకే, అన్ని చేస్తారు. మీ స్కూల్ పేరు? మామ్నగర్ జూనియర్ షాప్. ఓకే, జూనియర్ భగీరథ కాలేజ్ మామ్నగర్ అండి. అది కిడ్స్ స్కూల్ ప్లేస్ బాగుంటుంది. సో నెక్స్ట్ టైం కూడా అదే స్కూల్ చేసేస్తారు. సో నేను హాస్టల్ ఉద్యోగం ఏంటంటే నాకు గురువులో పనిచేస్తాను పార్ట్ టైం అనమాట. రెగ్యులర్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ పార్ట్ టైం చేస్తున్నాను. అక్కడ శాలరీ వర్క్ చాలా తక్కువ ఉంది. సో ఆ ఇన్కమ్ సోర్స్ సరిపోకనే ఈ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాల్సి వచ్చింది. సో దానికోసం స్టార్టింగ్ లో పెట్టాను. వీళ్ళు చూస్తారు ఏంటి మానేద్దామా అనిపించింది. కానీ ఎలాగో మనకు టైం ఉంది కదా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఉన్న 1 hour 1/2 hour యూజ్ చేసుకుంటే అందుకు ఏదో ఒక రోజు వైరల్ కాకపోతే మానిటైజ్ అయిపోతుంది, అందుకు కొంత డబ్బులు వస్తాయని ఉద్దేశంతో చేశాను. సో లక్కీగా ఒక వీడియో అయితే వైరల్ అయింది. దానికి మనం 4,000 అవర్స్ వాచ్. ఆయన సబ్స్క్రైబర్ ఫ్లవర్ మేకింగ్, మనం ఫ్లవర్ చేసాము స్టిక్కర్, మీరు కూడా చూసుకోవచ్చు ఆ వీడియో. అది ఆ వీడియో కూడా బాక్స్ చేసిన ఫ్లవర్ స్టిక్కర్ వచ్చేసి మనము చేసాం, డైరెక్షన్ ఐటమ్ లాగా చేశాం. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో ఎక్కువగా చూసిన వాళ్ళు మెక్సికో, బ్రెజిల్ వాళ్ళు బాగా చూసి ఫాలో కాదని బాగా చేశారు. వాచ్ అవర్స్ బాగా వచ్చింది. మొత్తానికి మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయింది. ఫైనల్ అయిన తర్వాత ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ చేస్తున్నాం. మనకు ట్యాక్స్ ఫామ్ సబ్మిట్ చేసేసాను, మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ గూగుల్ పే వెరిఫికేషన్ అయితే వెయిట్ చేస్తున్నాను. దానికోసం $10 అయితే కావాలి. ఆ $10 ఎప్పుడు వస్తే అప్పుడు మనం సబ్మిట్ చేస్తే మన తర్వాత $100 అయితే. సో దానికోసం వెయిటింగ్. మొత్తానికి నేను యూట్యూబ్ లో సక్సెస్ అయినా అనుకుంటే, ఎందుకంటే మొత్తానికి ఏమి స్టార్ట్ చేయకుండా స్ట్రాంగ్ ఉండేది. జస్ట్ అమౌంట్ 1 రూపీ పడ్డా మనం ఒకసారికి అమౌంట్ పడుతుంది. ఇప్పుడే సక్సెస్ అనేది ఇప్పుడే మొదటి నాకు 0 లక్షలు లక్షలు వస్తాయంట కదా అని కాదు. సో మనకి ఎంతో వచ్చింది దాన్ని వదిలేస్తే మనం ఏం చేస్తున్నాము అండ్ దాన్ని కాన్సెప్ట్ ఓరియంట్ చేసుకుంటాము అని ఏదో ఒక రోజు మనం కూడా సక్సెస్ అవుతాం. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టదు అసలు, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి కొన్ని సంవత్సరాలు వీడియో చేస్తుంటే పాపం వీడియోలు వైరల్ కాక ఎవరు చూడక ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి పెట్టినా కూడా ఏదానికి హోప్ లేకుండా ఉంటది. సో దానివల్ల కూడా డిసప్పాయింట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. కొందరికి లక్ ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు. కొన్ని వీడియోస్ బాగుపోవచ్చు, లేదా కొన్ని కాన్సెప్ట్ బాగుండొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. అవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి. సో అవన్నీ మైండ్ పెట్టుకోకుండా మీకు స్టార్ట్ చేయాలనిపించిందా స్టార్ట్ చేయండి. జస్ట్ డబ్బు కోసం అని కాదు, మనం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా వీడియో చేయాలి, మనం వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. అదేవిధంగా మన వీడియోని మనం చూసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఇవన్నీ తీసిన ఏం వేస్ట్ కావు. మనము మ్యారేజ్ అప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి, బర్త్డే అప్పుడు ప్రీ బర్త్డే షూట్స్ అని ఫోటో గ్యాలరీ కోసం తయారు చేసుకుంటాం. అలాంటి చాలా మన పిల్లల నుంచి మనం వీడియో చేస్తాం. ఆ వీడియోలు మనం తర్వాత కూడా చూసుకోవడానికి యూజ్ అవుతుంది. దానికోసం కూడా మీరు చేసుకోవచ్చు. అదే టైం పాస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది వీడియోలు చేస్తారు. వాళ్ళ డబ్బులు రావాలని డబ్బులు అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా డబ్బులు కూడా రావు. ఫేమ్ కోసమో లేదంటే వాళ్ళకి ఒక పేరు కోసమో ఖచ్చితంగా కొన్ని గైడ్ లైన్స్ ఉంది, ఫాలో అవ్వండి. అయితే మా అమ్ములతో నేను చేసిన వీడియోలు ఇక్కడ కొన్ని చూపించబోతున్నాను. కొన్ని షార్ట్స్ ఉంది, ఒకసారి చూడండి. ఆ షార్ట్స్ చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ ముందు చేసే దానికన్నా ముందు లైక్ చేయండి. అండ్ ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ అందరికి. అండ్ సో once again congratulations once again congratulations to get good marks in
SAP examination in first class. Okay, all the best. So నేను చెప్పాలనుకున్నాను, చెప్పు చెప్పవా? వాళ్ళు నీకోసం వెయిట్ చేసింది. పాప ఏం మాట్లాడలేదు, వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారు. ఏం చెప్తావంటే నువ్వు ఎలా చదివావు ఏంటి చెప్పు వాళ్ళకి, వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చదువుకుంటారు. నువ్వు చదివిన ఎట్లా చదివినా చెప్పు. సో కొంచెం సిగ్గుపడుతుంది, అందుకని నేను వాయిస్ ఓవర్ లేకుండా కొన్ని సాంగ్స్ ఎడిటింగ్ చేసేసి వీడియో చూస్తుంటాను. కొంచెం ఏమంటారు, షేమ్ ఎక్కువ, సిగ్గు ఎక్కువ, అండ్ ఇలా మాట్లాడాలంటే భయం. నా ముందు ఫైటింగ్ చేస్తుంది కదా, ఫైటింగ్ చేస్తుంది చూసారు కదా. సో హాయ్, ఓకే బాయ్ బాయ్. ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా.